కార్ బయింగ్‌లో ఇంజిన్ చాయిస్ తప్పైతే మీరు ఎన్ని ఫీచర్స్ పెట్టుకున్నా గాని అవన్నీ వేస్టే అని నేను జెప్తాను. మంచి కారు ఎంత మంచి వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కొన్నా అది కంపల్సరీగా మీకు యూజ్ అవ్వదు. కారు కొనాలి అది గూడా పెట్రోల్ వేరియంట్ అయితే గనక ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత పెట్రోల్ ఇంజిన్ తీసుకోవాలా లేదా టర్బో పెట్రోల్ ఇంజిన్ తీసుకోవాలా అనే కన్‌ఫ్యూజన్‌ని మీకు చాలా క్లారిటీతో ఉంటారు. సో, ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ మీరు షోరూమ్‌కెళ్ళినప్పుడు మీకేం కావాలి అనేది చాలా కాన్ఫిడెంట్‌గా మీరు వాళ్ళని అడుగుతారు. సో, వాళ్ళు చెప్పేది తెలుసుకునే కారణం మీకంటూ ఒక అవగాహన ఉంటదనే చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. షోరూమ్‌లోకి అడుగు పెట్టగానే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాడు. సార్ నార్మల్ పెట్రోల్ కావాలా? టర్బో పెట్రోల్ కావాలని. అతను ఆ క్వెషన్ అడగానే మనకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వస్తుంది. టర్బో పెట్రోల్ అంటే స్పీడ్ ఎక్కువ, లేదంటే మైలేజ్ తగ్గుతుందా? లేదంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందా? అని మనకు ఆ కన్‌ఫ్యూజన్ అనేది డే వన్నే మనకి స్టార్ట్ అవుతుంది. మీకు నిజంగా ఏది అవసరం అవుతుంది? టర్బో అంటే ఓన్లీ ఎక్కువ పవరా? లేదంటే మైలేజ్ తగ్గిపోతుందా? సిటీ డ్రైవింగ్‌కి అసలు ఏ ఇంజిన్ బెస్ట్? లేదంటే ఓన్లీ హైవే రైడింగ్‌కి ఏ వెర్షన్ బెస్ట్? లేదా మనకు డైలీ యూసేజ్‌కి ఏ ఇంజిన్ బావుంటుంది? లేదా హైవేకి కానీ మీ డబ్బుకు అసలు వాల్యూ ఏదో ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ వీడియోని 5 పార్ట్స్‌గా మనము డివైడ్ చేద్దాము. సో, మీకు ఈజీ ఉంటుంది. సో, అందులో పార్ట్ 1 వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. సో, దీని గురించి తెలుసుకుందాము. సో, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ గురించి సింపుల్ వర్డ్స్‌లో మనం చెప్పుకోవాలంటే ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ కంబషన్ జరుగుతుంది. సో, పవర్ జనరేట్ చేయడానికి. ఇది సింపుల్ టెక్నాలజీ అన్నమాట. సో, ఇది న్యాచురల్ యాస్పిరేటెడ్ వర్కింగ్ కండిషన్. సో, దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనము అడ్వాంటేజెస్ చూద్దాము. అడ్వాంటేజెస్ వచ్చేసరికి స్మూత్ అండ్ సైలెంట్ డ్రైవింగ్ ఉంటుంది మనకి. సిటీ ట్రాఫిక్‌కి పర్ఫెక్ట్ అనమాట. సో, అలాగే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో, ఇంజిన్ రిపేర్ కాస్ట్ కూడా కంపారేటివ్‌లీ మనకి చాలా లో ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో మనం డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే సో, పవర్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. సో, ఓవర్‌టేకింగ్‌కి ఎక్కువ థ్రాటిల్ అవసరం అవుతుంది. సపోజ్ మన వెహికల్ ఉంది. ఆ వెహికల్‌ని మనము క్రాస్ చేసి వెళ్ళాలంటే మనం ఎక్కువ థ్రాటిల్ ఇవ్వాల్సొస్తుంది. సో, మనకి క్లియర్‌గా తెలుస్తుంది. సో, సమ్ ల్యాగ్ అనేది ఉందని మీకు అర్థమవుతుంది. అలాగే లోడెడ్ కండిషన్‌లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, సింపుల్‌గా, షార్ట్‌గా చెప్పాలంటే కామ్ డ్రైవర్స్, ఫ్యామిలీ యూజర్స్‌కి పెట్రోల్ ఇంజిన్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అనేది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా పార్ట్ 2 వచ్చేసరికి టర్బో పెట్రోల్ ఇంజిన్. సో, టర్బో పెట్రోల్ ఇంజిన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో అడిషనల్‌గా ఏంటంటే మనకి టర్బో చార్జర్ ఉంటుందన్నమాట. సో, ఈ టర్బో చార్జర్ ఏం చేస్తుందంటే ఇంజిన్‌లోకి ఎక్స్‌ట్రా ఎయిర్‌ని ఏందంటే పంప్ చేస్తుంది. సో, ఈ ఎక్స్‌ట్రా ఎయిర్ ఎందుకు పంప్ చేస్తుందంటే మనకి బెటర్ కంబషన్ జరగటానికి, అలాగే ఎక్కువ పవర్‌ని జనరేట్ చేయటానికి మనకి యూజ్ అవుతుందనమాట. లైక్ ఒక స్మాల్ ఇంజిన్‌లో ఎక్కువ పవర్ జనరేట్ చేయడానికి సో, ఈ టర్బో చార్జర్ ఎక్స్‌ట్రా ఎయిర్‌ని మనకి పంపిస్తుందనమాట. సో, టర్బో పెట్రోల్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే హై పవర్ అండ్ టార్క్ వస్తుంది మనకి. సో, ఇంకా చూసుకున్నట్లయితే క్విక్‌గా మనకి పికప్ వస్తుంది. హైవే డ్రైవింగ్ లవర్స్‌కి ఏంటంటే ఇది సూపర్‌గా అనిపిస్తుంది. సో, ఓవర్‌టేకింగ్ వెహికల్స్‌ని ఏదైనా హైవేలో గాని, అదర్ రోడ్స్‌లో గాని ఓవర్‌టేకింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ ఇంజిన్ ప్లస్ బిగ్ పర్ఫార్మెన్స్ మనం ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే టర్బో పెట్రోల్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మైలేజ్ అనేది సిటీ ట్రాఫిక్‌లో చాలా తక్కువ ఉంటుంది. సో, ఇదొక వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంకోటొచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం స్లైట్‌గా ఎక్కువ ఉంటుంది. కంపారేటివ్‌లీ న్యాచురల్ యాస్పిరేటెడ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, అలాగే అగ్రెసివ్ డ్రైవింగ్ చేస్తే ఏంటంటే మనకి ఇంజిన్ అనేది స్ట్రెస్ అవుతుందనమాట. సో, టర్బో ఫెయిల్యూర్ ఒకవేళ ఇన్ కేస్ అయిందంటే రిపేర్ మనకి చాలా ఎక్స్‌పెన్స్ అవుతుంది. సో, వన్ లైన్‌లో దీని గురించి మనకి చెప్పాలంటే సో, డ్రైవింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి టర్బో పెట్రోల్ అనేది ఒక అడిక్షన్ లాంటిదని చెప్తాను. అంటే వాళ్ళకి చాలా మజా ఇస్తుందనమాట ఈ టర్బో పెట్రోల్ చార్జర్‌ని. కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డ్రైవ్ చేశారంటే చాలా ఎక్సైట్‌మెంట్ అండ్ ఎంజాయబుల్‌గా ఉంటుంది. సో, ఇక పార్ట్ 3 ఏదైతే ఉందో నేనిక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను. పెట్రోల్ ఇంజిన్ వర్సెస్ టర్బో పెట్రోల్. ఇదేంటంటే పవరు, మైలేజు, మెయింటెనెన్సు, సిటీ డ్రైవింగ్, హైవే, డ్రైవింగ్ ఫన్. సో, పెట్రోల్ ఇంజిన్‌లో ఎలా ఉంటాయి, టర్బో పెట్రోల్‌లో ఎలా ఉంటాయనేది ఇక్కడ మీరు టేబుల్ చూడొచ్చు. సో, అకార్డింగ్ టు ఆ టేబుల్ మీరొకసారి చూసుకున్నట్లయితే మీకొక అర్థమవుతుంది. ఇంకా పార్ట్ 4కెళ్ళిపోదాం మనము. సో, పార్ట్ 4లో వచ్చేసరికి సిటీ వర్సెస్ హైవే. సో, సిటీ డ్రైవింగ్‌లో ఈ 2 ఇంజిన్స్ ఎలా ఉంటాయి? హైవేలో ఈ 2 ఇంజిన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము.
సో సిటీ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ వీటిని దగ్గరగా తీసుకొని చూసుకుంటే పెట్రోల్ ఇంజిన్ అనేది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇది ల్యాగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది న్యాచురల్ యాస్పిరేటెడ్లో. అట్ ద సేమ్ టైమ్ మీకు రెస్పాన్స్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. సో ఈ రెండు స్మూత్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనకి బెటర్గా ఉంటుంది. కాకపోతే హైవే డ్రైవింగ్కి వచ్చేసరికి మనకి అట్ ద సేమ్ టైమ్ టర్బో పెట్రోల్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో టర్బో స్పీడ్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది హైవేలో. సో మనకి డ్రైవింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓవర్టేక్స్ చేయడానికి కూడా మనం అంత ఎఫర్ట్ పెట్టాల్సిన ఉండదు. ఎఫర్ట్ లేకుండానే మనం ఈజీగా ఓవర్టేక్స్ చేసుకోవచ్చు ఈ హైవేస్లో. అది మనకి టర్బో ఇంజిన్ వల్ల అనమాట. సో డైలీ ఆఫీస్ కమ్యూట్ ఉందంటే మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ అనేది ది బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 5 వచ్చినట్లయితే మనకి మైలేజ్ అండ్ కాస్ట్ ట్రూత్ అనేది మనం చూద్దాము. సో ఇది ఎట్లా అంటే కంపెనీ మనకి మైలేజ్ అనేది ది బెస్ట్గానే క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే అది మనం బ్లైండ్గా వెళ్ళలేము. పెట్రోల్ ఇంజిన్ అయిందంటే మనకి కన్సిస్టెంట్గా మైలేజ్ ఇస్తుంది అనమాట. న్యాచురల్ యాస్పిరేటెడ్ అది మైలేజ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో కాకపోతే టర్బో పెట్రోల్ ఏంటంటే మనము మైలేజ్ అనేది చాలా మనము సింగిల్ ఫుట్ మీద లైట్గా అంటే ఎకానమీలో డ్రైవ్ చేస్తే మనకు ఓకే అనిపిస్తుంది. కానీ హార్డ్ యాక్సలరేషన్ చేస్తే మాత్రం మైలేజ్ అనేది మనకు అసలు ఏమీ రాదు. సింగిల్ డిజిట్కి పడిపోతుంది. సో డ్రైవర్ బిహేవియర్ని బట్టి ఈ మైలేజ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇంజన్ ఒక్కటే కన్సిడరేషన్ కాదు. సో ఆ డ్రైవ్ చేసే పర్సన్ బట్టి కూడా ఈ రెండు ఇంజన్స్ మీద పెట్రోల్ ఎఫిషియన్సీ అనేది మనకి తేడా చూపిస్తుంది అనమాట. సో ఇంకా లాస్ట్లో హూ షుడ్ బై అంటే ఎవరు ఏ టైప్ ఆఫ్ పీపుల్కి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే పెట్రోల్ ఇంజిన్ వచ్చేసరికి ఫ్యామిలీ యూజర్స్కి, డైలీ సిటీలో కమ్యూట్స్ ఉంటారు, డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, సో ఏదైనా వర్క్ మీద డైలీ సిటీలో తిరిగే వాళ్ళు కానీ, సో వాళ్ళకి న్యాచురల్ యాస్పిరేటెడ్ పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. అలాగే బడ్జెట్, సో ఇదేంటంటే మనకి మనం అనుకున్న బడ్జెట్లోనే సో ఈ న్యాచురల్ యాస్పిరేటెడ్ వర్షన్స్ అంటే మనకి వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే మనకి ఏంటంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ యూస్ చేసినా కానీ మనకి కార్తో అంత టెన్షన్ ఉండదు అనమాట. సో ఇది న్యాచురల్ యాస్పిరేటెడ్. అట్ ద సేమ్ టైం ఇక టర్బో పెట్రోల్ ఇంజిన్కి వచ్చామంటే మనకి డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ ఉంటారు కదా, చాలా డ్రైవింగ్ మీద ప్యాషన్ ఉండేవాళ్ళు, డ్రైవ్స్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి అది పర్ఫెక్ట్ చాయిస్. అట్ ద సేమ్ టైం హైవేని ఎక్కువ యూస్ చేస్తారు లాంగ్ డ్రైవ్స్ కానీ వీకెండ్స్ కానీ, సో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కోరుకునే వాళ్ళకి ఫన్ ప్లస్ పవర్ ప్రయారిటీ. సో మీకు ఏంటంటే డ్రైవింగ్లో ఒక ఫన్ ప్రయారిటీ కావాలంటే మాత్రం కంపల్సరీ న్యాచురల్ యాస్పిరేటెడ్. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ అనేది బ్యాడ్ కాదు, అలాగే టర్బో పెట్రోల్ అనేది డేంజర్ కాదు. మనకేంటంటే మన యూసేజ్ తెలుసుకోవాలి. సో మీ డ్రైవింగ్ స్టైల్ అనేది అనలైజ్ చేయండి ఫస్ట్. సో అప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.